இருக்கேங்க. நல்ல இருக்கே, ரொம்ப நல்ல இருக்கே, సూపర్ మచి. సాపాటు తిని పుడిసినారా సర్వాండు? ఏంటి ఎవరి తమిళ పొన్ను ఇంత అందంగా ఉంది అని గెస్ కొడుతున్నారా? అమలాపాల్, శ్రేయ, త్రిష, శృతి హాసన్. ఇల్లే నేను దామి మోనిక, అంతకంట అందంగా ఉంటాను. ఈ రోజు మన టేస్ట్ ఆఫ్ ఇండియాలో చెట్టినాడు సూపర్ వంటకం మీకు టేస్ట్ చూపించి పొడుస్తా. తినే అరిసి పరుపు సాదం. ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? ఇల్లే ఇది తమిళ సినిమా టైటిల్ కాదు. చెట్టినాడు సూపర్ వంటకం. దీన్ని మష్రూమ్ మసాలాతో కలిపి తిని పొడిస్తే ఉంటాది నా సామి రంగా. అప్పుడు పోడే 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 అని పాట పాడి డాన్స్ ఆడతారు. అమ్మా రెడీ? మీరు రెడీనా? తినే అరిసె పరుపు సాదంకి మెయిన్ ఇంగ్రీడియంట్ కొర్రబియ్యం. ఈ కొర్రబియ్యంతో చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటదన్నమాట. మరి ఈ కొర్రబియ్యం హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే కందిపప్పు కూడా దీనికి బాగా అవసరం. కందిపప్పులో మనకి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది. మరైతే ఇప్పుడు కుకింగ్ చేద్దామా? ఈ రెసిపీని మనం కుక్కర్లో చేద్దాం. ఇంకొకటి ఏంటంటే కొర్రబియ్యము అలాగే కందిపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకుని పెట్టుకోవాలి. సో నేను కుక్కర్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఏం వేస్తానంటే కొంచెం నెయ్యి వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను, నెయ్యి వేసుకున్నాను. ఇది కాస్త వేడెక్కాలి. వెజిటబుల్ బిర్యానీ అలాగే బిస్మిల్లాబాద్, పులిహోర మనం ఇలాంటివన్నీ ఎలా అయితే తింటామో దీన్ని కూడా మనం అలాగే ట్రై చేయొచ్చు. కంపల్సరీగా కర్రీ ఉండాలి అని లేదు, కానీ నేను మాత్రం ఈరోజు దీన్ని మష్రూమ్ మసాలాతో కలిపి చేస్తున్నాను అనమాట. అంటే ఇది అది 2 రెసిపీస్ నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది కాబట్టి కొంచెం ఆవాలు వేసుకుందాం. ఒక 1 స్పూన్ వేసుకుంటాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఆ తర్వాత కాస్త ఇంగువ. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా చాలా మంచిదండి హెల్త్ కి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కఫం ఉన్నా ఇలాంటి వాటికి ఎల్లుల్లిపాయ తింటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. సో రోజు మీరు ఒకటో 2 ఎల్లుల్లిపాయలు కానీ తినాలనుకున్న పచ్చివి మీకు అలాంటి ప్రాబ్లమ్సే రావన్నమాట. ఈసారి ట్రై చేస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కాస్త ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి. ఇది ఎవరికి ఎంత కారం కావాలో చూసుకొని వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మరి ఇప్పుడు అన్ని ఫ్రై అయ్యాయి కాబట్టి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. మనం ఎన్నో రెసిపీస్ చేసుకుంటామండి. ఎక్కువగా అందులో రైస్ వాడుతూ ఉంటాం, కానీ కొర్రబియ్యం మర్చిపోతాం. కానీ కొర్రబియ్యం హెల్త్కి చాలా మంచిది. సో తమిళనాడులో ఈ రెసిపీ ఎస్పెషలీ చెట్టినాడు రెసిపీ అనమాట. ఇందులో కొర్రబియ్యం వాడతారు. సో అప్పుడప్పుడు కొర్రబియ్యాన్ని కూడా వాడితే మన హెల్త్కి ఎంతో మంచిది. అందులోని రకరకాల వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సో తప్పకుండా కొర్రబియ్యాన్ని అప్పుడప్పుడు వాడుతూ ఉండండి. కొర్రబియ్యంతో పాయసం కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో మరి నేను పసుపు వేసుకున్నాను. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయండి, బ్రౌన్ కలర్ వచ్చాయి. ఆనియన్స్ ఎప్పుడైనా పచ్చిగా ఉన్నాయనుకోండి ఆ వంట అస్సలు బాగుండదు, పచ్చి వాసన వస్తుంది. సో కాస్త ఫ్రై చేసుకోవాలి ఓపిక్గా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నాను.
చెట్టినాడులోని వంటలే కాదండి, టెంపుల్స్ కి కూడా చెట్టినాడు చాలా ఫేమస్. చాలా మంచి మంచి టెంపుల్స్ ఉంటాయి అక్కడ. వాళ్ళ ట్రెడిషన్స్, కస్టమ్స్ అన్ని కూడా బాగుంటాయి. ఇప్పుడు నేను బీన్స్ వేసుకుంటున్నాను. బీన్స్ కూడా హెల్త్ కి ఎంతో మంచిది. మనం చాలా రేర్ గా, చాలా తక్కువ సార్లు తింటూ ఉంటాం. బీన్స్ లోని ఫైబర్ కంటెంట్ ఉంటుంది, సో ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే ఎవరికైనా సరే కొంచెం ఫైబర్ కంటెంట్ ఫుడ్ తినాలి అని డాక్టర్స్ ఎప్పుడైనా ప్రిస్క్రైబ్ చేస్తే తప్పకుండా బీన్స్ తినండి. క్యారెట్ వేసుకుంటాను. మరి ఇప్పుడు కాస్త క్యారెట్ వేసుకున్నాను. క్యారెట్ హెల్త్ కి ఎంతో మంచిది, కంటికి ఇంకా మంచిది. సో ఇప్పుడు నేను టొమాటోస్ వేసుకుంటున్నాను. సో మరి బాగా ఫ్రై అయిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే బాగా ఫ్రై అయింది అని అర్థం. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం వేయబోతున్నానంటే సాంబార్ పౌడర్. సో సాంబార్ పౌడర్ వల్ల దీంట్లో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ అరోమా వస్తుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాను, అవి బాగా ఫ్రై అయ్యాయి. నాకైతే మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు తెలియట్లే కదా, నాకు తెలుస్తుంది. సో మరి నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కొర్రబియ్యం, పప్పు వేసుకోవాలండి. వాటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టాలని చెప్పాను కదా, నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టాను, తీసుకొస్తాను. సో ఇప్పుడు కొర్రబియ్యం వేసుకుందాం. నానబెట్టడం వల్ల మనకి బాయిలింగ్ టైం తగ్గుతుంది, సో అందుకే నానబెట్టాను. కొర్రబియ్యం కన్నా కందిపప్పును కొంచెం తక్కువ తీసుకోండి. ఇప్పుడు దానికి సరిపడే వాటర్ వేసుకోవాలి. సో మరి చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. కొంచెం కొంచెం క్యారెట్స్ రెడ్ కలర్ లో, బీన్స్ గ్రీన్ కలర్ లో, అలా అలా yellowish గా. ఎప్పుడు ఒకే కలర్ లో ఉండే ఫుడ్ తింటే బోర్ కొడుతుంది. ఇలా కలర్ఫుల్ గా ఉండి అన్ని రకాల వెజిటబుల్స్ మిక్స్ అయితే ఎంత యమ్మీగా ఉంటుంది కదా ఆ ఫుడ్. సో మరి దీన్ని క్లోజ్ చేసేసి 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అప్పుడు మన ఫుడ్ రెడీ అయిపోతుంది. సో మరి 3 విజిల్స్ కోసం వెయిట్ చేద్దాం. సో మరి 3 విజిల్స్ అయిపోయి కాబట్టి నేను ఆఫ్ చేసేసుకున్నాను. ఒకవేళ మీరు హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువసేపు నానబెడితే 3 విజిల్స్ సరిపోతాయి. ఒకవేళ కొంచెం తక్కువసేపు నానబెట్టుకున్నట్టయితే 6 విజిల్స్ వరకు వెయిట్ చేయాలి. సో ప్రెషర్ పోయింది. ఏం ఫ్లేవర్ అండి. సో మరి సర్వింగ్ డిష్ లోకి తీసుకుందామా? ఎంత బాగుందో, రొంబ నల్ల టేస్టీ అనుకోండి. సో మరి నేను కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను. ఓకే, చలో రెడీ. తినే అరిసి పరుపు సాదం రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. తినే అరిసి పరుపు సాదంకి కావలసిన పదార్థాలు: కొర్రబియ్యం 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉల్లిపాయలు 1, వెల్లుల్లి 4, టొమాటోలు 1, క్యారెట్ 1, గ్రీన్ బీన్స్ కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, సాంబార్ పౌడర్ 2 స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి కొద్దిగా, కారం 2 స్పూన్లు, కరివేపాకు 4 రెమ్మలు.
రెమ్మలు, పచ్చిమిర్చి 2. తినే అరిసి పరుపు సాదం తయారు చేసుకునే విధానం. ముందుగా కుక్కర్ లో నెయ్యి కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, బీన్స్, క్యారెట్, టొమాటోస్, సాంబార్ పొడి వేసుకుని కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత కొర్రబియ్యం, కందిపప్పు, నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. అది కాస్త చల్లారాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తినే అరిసి పరుపు సాదం రెడీ. తినే అరిసి పరుపు సాదంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ చూద్దాం. సూపర్ యమ్మీ, తప్పకుండా ట్రై చేయండి. ఇందులో క్యారెట్, బీన్స్, అలాగే మనం అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకున్నాం. ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ కావాలంటే కూడా ట్రై చేయొచ్చు మీరు. అండ్ మనం ఏంటంటే దీనికి లంచ్లో తీసుకోవచ్చు, అలాగే లైట్ డిన్నర్ కావాలన్నప్పుడు తీసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ ఉంటే లంచ్ బాక్స్లో పెట్టి ప్యాక్ చేయడం కూడా చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా బాగుంటుంది కూడా. సో మరి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ చెట్టినాడు మష్రూమ్ మసాలా. ఇది కూడా సూపర్ వంటకం. మరి స్టార్ట్ చేసేస్తా. ఒకప్పుడు మష్రూమ్ సీజన్ వైజ్ దొరికేటివి. ఇప్పుడైతే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రతి సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. సో ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ గా, వెరైటీగా ఉంటుంది. సో మర్చిపోకుండా నోట్ చేసుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను పెప్పర్ తీసుకుంటున్నాను, మిరియాలు. ఆ తర్వాత ధనియాలు తీసుకుంటున్నాను. కాస్త సోంపు వేసుకున్నాను. ఆ తర్వాత వెల్లుల్లి, ఆ తర్వాత ఎండుమిర్చి. నేను ఇంకా అన్ని వేయనే లేదు, నాకు అప్పుడే ధనియాలు వేయడం వల్ల ఏంటో చాలా మంచి అరోమా వస్తుంది. సో కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుందాం. ఆ తర్వాత కాస్త పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఆనియన్ షాలెట్స్, చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయండి, వాటిని మనం ఇలా పీల్ చేసి రెడీ చేసుకోవాలి. సో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చెట్టినాడ్ మష్రూమ్ మసాలా చాలా స్పెషల్ రెసిపీ అండి. ఒకటి ఇది చెట్టినాడ్ స్పెషల్, అది మీకు తెలుసు. సెకండ్ ఏంటంటే దీన్ని మనం రోటీతో తినొచ్చు, రైస్తో తినొచ్చు. అండ్ ఇది 10 days వరకు నిలువ ఉంటుంది. సో మనం స్టాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో మరి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వీటిని ఇందులో వేసుకొని దంచుకోవాలి. నార్మల్గా మిక్సీ చేసుకునే కన్నా ఇలా దంచుకుంటే దాని ఫ్లేవర్ కానీ దాని టేస్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో చూసారా, దంచాను, చక్కగా మెత్తగా మంచిగా పౌడర్ అయిపోయింది. బా, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. దీన్ని మనం 10 days వరకు స్టాక్ చేసుకోవచ్చు. మనం వేరే ఏదైనా రెసిపీస్ చేసేటప్పుడు కూడా కావాలంటే ఈ మసాలా పౌడర్ని యూజ్ చేయొచ్చు. సో మరి ఇప్పుడు మిగిలింది చేసేద్దాం. ఓకే, సో మరి ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటాను. అంటే మరి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఈ మసాలాలోని
కాస్త నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే కూడా బాగుంటుందండి. దీన్ని స్పెషల్ గా కర్రీలోనే కాదు, జస్ట్ ఇందులో కాస్త నెయ్యి వేసి అన్నంలో మిక్స్ చేసుకొని తింటే వా సూపర్ టేస్ట్ అన్నమాట. అలా కూడా ట్రై చేయొచ్చు. సో మరి ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుంటాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. చెట్టినాడులోని ఓన్లీ వంటలే కాదండి, ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి. అక్కడ టెంపుల్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ నిజంగా చూడవలసిందే, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ చెట్టినాడులోని సారీస్ కూడా చాలా బాగుంటాయి. ఆ సారీస్ ని కందంగి సారీస్ అంటారు. ఇప్పుడు నేను ఒక 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను, మస్టర్డ్. ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి. అది కాస్త ఫ్రై అయ్యాక కాస్త పులి వేసుకోవాలి. సో కాస్త పులి వేసుకున్నాను. పులి అంటే అడవిలో పుల్లో చిరుత పుల్లో కాదండి, చింతపండు రసాన్ని వాళ్ళు పులి అంటారు. మనం ఆల్రెడీ మసాలాలోని ఎండుమిరపకాయలు వేసుకున్నాము, అలాగే ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. కాస్త ఉప్పు, కొంచెం పసుపు. చెట్టినాడులోని ఎక్కువగా గణేష్ చవితి అంటే వినాయకుడిని బాగా పూజిస్తారు. ఆ ఫెస్టివల్ రోజు ఎల్లి అనే స్వీట్ ని తయారు చేస్తారు. ఆ స్వీట్ కూడా చాలా బాగుంటుందండి. అది గణేశుడికి నైవేద్యంగా పెడతారంట. సో ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను మష్రూమ్స్ వేసుకుంటున్నాను. లాస్ట్ లో మష్రూమ్స్ వేసుకోవాలి, ఎందుకంటే మష్రూమ్స్ కొంచెం కుక్ అవ్వగానే చాలా సాఫ్ట్ గా అయిపోతాయి అన్నమాట. అవి ఎక్కువ టైం తీసుకోవు కుక్ అవ్వడానికి. సో లాస్ట్ లో మష్రూమ్స్ వేసుకున్నట్టుగా అయితే మనకి కరెక్ట్ గా సరిపోతుంది. లేకపోతే ఎక్కువ సాఫ్ట్ గా అయిపోయాయి అనుకోండి, కిచిడిలా అయిపోతుంది. సో చూసారు కదా, మనం ఆల్రెడీ టామరిన్ జ్యూస్ వేసుకున్నాం కదా, చింతపండు రసం. అందులోని మష్రూమ్స్ కుక్ అవితే చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. అది కొంచెం పుల్లగా ఉంటుంది కదా. చెట్టినాడు పీపుల్కి పుల్లగా ఉండేవి చాలా ఇష్టం అంట. అందుకే పులిహోర కూడా తమిళ్లో చాలా ఫేమస్ అండి. వాళ్ళు ఎక్కువగా చింతపండు వాడతారు. సో బాగా కుక్ అయింది కదండి. ఇప్పుడు లాస్ట్లో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసుకోవాలి. సో ఆల్మోస్ట్ మన రెసిపీ అయిపోయి వచ్చిందండి. నాకైతే బ్యూటిఫుల్ యమ్మీ అరోమా వచ్చేస్తుంది. సో దీన్ని బాగా కాస్త మిక్స్ చేసుకుంటే మన చెట్టినాడు స్పెషల్ మష్రూమ్ మసాలా కూడా రెడీ అయిపోయినట్టే. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకాస్త ఫ్రై చేసుకుంటే మన చెట్టినాడు మష్రూమ్ మసాలా రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. సో ఎంత బాగా మనం ప్రిపేర్ చేసుకున్నా లాస్ట్లో కాస్త కొత్తిమీర వేయకపోతే ఆ ఫ్లేవర్ రాదు, ఆ టేస్ట్ కూడా రాదు. సో కాస్త కొత్తిమీర వేసుకుందాం.
సో చూసారు కదండి, చెట్టినాడ్ మష్రూమ్ మసాలా రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. చెట్టినాడ్ మష్రూమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ 1 కప్పు, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కొద్దిగా, మిరియాలు 1 స్పూన్, ఎండుమిర్చి 2, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, సాంబార్ ఉల్లిపాయలు 4, వెల్లుల్లి 2, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 2, కారం కొద్దిగా. చెట్టినాడ్ మష్రూమ్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఓ పాన్ లో మిరియాలు, ధనియాలు, సోంపు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుని బాగా దంచి పొడిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండు రసం, కారం, ఉప్పు, పసుపు, మష్రూమ్స్ వేసాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి బాగా కలుపుకొని వేగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ చెట్టినాడ్ మష్రూమ్ మసాలా రెడీ. చెట్టినాడ్ మష్రూమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్. స్పైసెస్ ని డ్రై రోస్ట్ చేసి దాన్ని దంచి చక్కగా చింతపండు పుల్ల వేసి అందులో మష్రూమ్ ని కుక్ చేసి లాస్ట్ లో ఈ మసాలా పౌడర్ వేస్తే ఎలా ఉంటుందండి? సూపర్ టేస్ట్. చాలా యమ్మీ ఫుడ్, చాలా డిఫరెంట్ టేస్ట్. అంటే ఆబ్వియస్లీ మనం చెట్టినాడ్ స్పెషల్స్ రోజు వండుకొని తినం కదా, సో ఇది చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి ఇవాల్టి ఎపిసోడ్ టేస్ట్ ఆఫ్ ఇండియా. తిన్నే అరిసి పరుపు సాదం విత్ చెట్టినాడ్ మష్రూమ్ మసాలా. సూపర్ కాంబినేషన్, రొంబ టేస్టీ. తప్పకుండా ట్రై చేయండి. మరొక ఎపిసోడ్ లో వెరైటీ వంటల్ని మీకు పరిచయం చేస్తాను. అంతవరకు నమస్తే.